రాధ అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి రుక్మిణి పైన కంప్లైంట్ ఇస్తుంది. ఇక ఆ మేడం అయితే ఏంటి మేడం ఎందుకు ఇలా వచ్చారని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక రాధ ఇలా అంటూ ఉంటుంది, నా మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది అని చెప్పి అంటూ ఉంటుంది. దానికి ఆ పోలీస్ అయితే ఎవరు మీ మీద మర్డర్ చేయాలనుకున్నారు, ఎవరు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటారు. దానికి రాధ ఇలా అంటూ ఉంటుంది, నన్ను చంపాలని చూసింది మా అక్కని అర్జెంటుగా అరెస్ట్ చేయించండి అని చెప్పి రాధ అంటుంది. ఇంతలో ఆ పోలీస్ అయితే రుక్మిణికి కాల్ చేస్తారు. రుక్మిణికి కాల్ చేయగానే ఏంటి ఎస్ఐ గారు చెప్పండి అని చెప్పి రుక్మిణి అంటుంది. మీరు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి పోలీస్ అంటారు. ఇక ఆ మాటలు విని రుక్మిణి అయితే పోలీస్ స్టేషన్కి వస్తుంది. వచ్చి ఏంటి చెప్పండి అని చెప్పి రాధ ముందే కాలు మీద కాలు వేసుకొని అలా కూర్చొని ఉంటుంది. అది చూసి పోలీస్ అయితే లేచి నిలబడి లేవవే అని చెప్పి రుక్మిణి చంప పగలగొడుతుంది. అది చూసి రాధ అలా మౌనంగా ఉంటుంది. ఇక రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి నా చంప ఎందుకు పగలగొట్టారు, అసలు ఏం జరిగిందని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు సొంత చెల్లెళ్ళే నువ్వు చంపాలని చూస్తావే, నిన్న అసలు ఇక్కడ కాదు సెల్లో పెట్టాలి, కానిస్టేబుల్ తీసుకుని వెళ్ళి దీన్ని లోపల పెట్టండి అని చెప్పి అంటుంది. ఇక రుక్మిణి జైల్లో అయితే అలా బందీ అయి ఉంటుంది. రాధ రుక్మిణి దగ్గరకు వెళ్ళి ఇక నీ ఆటలు సాగవు, ఏం చేస్తానో చూడు నిన్నని చెప్పి రాధ రుక్మిణికి వార్నింగ్ ఇస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.